యావత్ భారతదేశ వ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని చెప్పుకోవాలా. సో ఈ యుద్ధ వ్యూహం అనేది ఎలా ఉండబోతుంది అనేది ప్రపంచ దేశాలు కూడా అంచనా వేయని విధంగా ఈసారి అయితే యుద్ధం జరగబోతా ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. అలా పాకిస్తాన్ అనే ఒక పక్క ప్రణాళికతోనైతే భారత్ ఒక వ్యూహాన్ని రచించబోతుంది అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. సో ఖచ్చితంగా పాకిస్తాన్కి వాణిజ్యపరంగా దెబ్బ కొట్టాలా అనంటే ఖచ్చితంగా జల దిగ్బంధనం చేయాలని చెప్పేసి భారత్ అయితే పూనుకుందని చెప్పుకోవాలా. సో దీంట్లో కరాచీ పోర్ట్ కావచ్చు, వదరకోట్లకు సంబంధించినటువంటి పోర్ట్లని మనము ఒకవేళ జల దిగ్బంధనం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ దేశంపై పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ ఎఫెక్ట్ అనేది చాలా పెద్ద మొత్తంలో పడుతుంది అని చెప్పేసి నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇందులో భాగంగానే ఈ జల దిగ్బంధనం అయితే చేస్తూ ఉన్నారు అనేది మనకే తెలుస్తూ ఉంది. ఎందుకంటే దాదాపుగా అక్కడ పాకిస్తాన్లో తినడానికి తిండి లేకున్నా కూడా ఇవాళ మిసైల్స్తోని బెదరకొడుతున్న పరిస్థితి ఉంది. అంటే అసలు ఒక మేకపోతు ఒక సింహం ముందుకొచ్చి గర్జించినట్టుంది అని చెప్పేసి ఇవాళ ప్రపంచ దేశాలు చాలామంది వల్ల నవ్వుతున్న పరిస్థితి ఉందండి. ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అనేది ఏ రకంగా ఉండబోతుంది అనే దానిపైన మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్కి ఇది ఒక పెద్ద దెబ్బగానే చెప్పుకోవాలా. ఎందుకంటే వాణిజ్యపరంగా, ఫుడ్ పరంగా, దాంతోపాటు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది ఆపినట్లయితే పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు అనే ఒక సంకల్పంతోనైతే భారత్ అయితే పూనుకుందని చెప్పుకోవాలా. సో దీంట్లో నేవీ చాలా మంచి కీలక పాత్ర అయితే పోషిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అరేబియా సముద్రంలో ఇప్పటికే కరాచీ కావచ్చు, వదరకోట్లకు సంబంధించినటువంటి పోర్ట్లను అయితే రాష్ట్ర దిగ్బంధనం చేసే విధంగా, జల దిగ్బంధనం చేసే విధంగా ప్రయత్నిస్తున్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. దాంట్లో ఖచ్చితంగా ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలో ఒక సింహంలాగా జూలు విదిలించి ఇవాళ అది ముందుకొచ్చిందని చెప్పుకోవాలా. సో ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి మాట్లాడుకుంటే దాదాపు ఒక 20 హెలికాప్టర్లు, దాంతోపాటు అత్యాధునిక సాంకేతిక పరంగా ఏదైతే మనకి టెక్నాలజీ పరంగా ముందున్నటువంటి యుద్ధానికి సరిపడా ఏవైతే మనకి వెపన్స్ ఏవైతే ఉన్నాయో సో ప్రతిదీ కూడా ఐఎన్ఎస్ విక్రాంత్లో ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. దాంతోపాటు దాంట్లో అత్యాధునిక అంటే మనకి విదేశీ పరిజ్ఞానం కలిగినటువంటి ఈ నౌక ఏదైతే ఉందో ఎవరైనా దాడి చేసినా కూడా దీంట్లో 3 అంతల భద్రతా వ్యవస్థ అంటే దాన్ని అదే కాపాడుకునే విధంగా దాన్ని డిజైన్ చేశారు అని చెప్పేసి తెలుసా ఉంది. ఒక్కసారి ఈ అరేబియా సముద్రంలో ఏదైతే ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించినటువంటి విజువల్ చూస్తే, అక్కడ ఆ దృశ్యాలను చూస్తే పాకిస్తాన్ ఇప్పటికే చెమటలు పడతా ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. మరికొన్ని రోజుల్లో ఇట్లాంటి అంటే ఈ యుద్ధ నౌక ద్వారా అసలు ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది మన పాకిస్తాన్కి అని చెప్పేసి అని అనుకుంటే ఖచ్చితంగా చాలా పెద్ద ఎఫెక్ట్ అయితే పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కరాచీ, వదరకోట్లని టార్గెట్ చేస్తే ఒక చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంటుంది అనే ఒక అంతిమ లక్ష్యంతోనైతే ఇదంతా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. దాంట్లో దాదాపుగా కూడా ఏదైతే ఈ నైవిక దళం ఏదైతే ఉందో ఖచ్చితంగా మిసైల్స్తోని ఆల్రెడీ పెట్టినారు గురి అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. దాంతోపాటు హెలికాప్టర్స్ విషయంలో, దాంతోపాటు ఏవైతే మనకి యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో ఆ యుద్ధ విమానాల గురించి మాట్లాడుకోవాలండి. సో పాకిస్తాన్లో దాదాపు 850 కిలోమీటర్లు అంటే అరేబియా సముద్రం నుంచి పాకిస్తాన్లోని ఒక ఏరియా ఒకటి ఉంది. అక్కడి వరకు వెళ్ళాలంటే 800 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 850 కిలోమీటర్లు కూడా ఆ యుద్ధ విమానాలు అయితే వెళ్ళి దాడులు చేసేసి వస్తాయని చెప్పేసి నేవీ అయితే క్లియర్ కట్గా ఇవాళ ప్రకటించిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇదొక మంచి శుభసూచకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి చాలామందికి తెలియదు. సో దీంట్లో అత్యాధునిక టెక్నాలజీ అని ఉంది. దాంతోపాటు సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెన్సార్స్తోని ఆ నౌకకి ఏమన్నా అపాయం జరిగే పరిస్థితి ఉంది అనే టైంలో దాన్ని అదే కాపాడుకునే విధంగా దాన్నైతే తయారు చేశారు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కరాచీ, దాంతోపాటు వదరకోట్లకు సంబంధించినటువంటి పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జల దిగ్బంధనం చేసే పాకిస్తాన్ని అతలకుతలం చేయొచ్చు అని చెప్పేసి చాలా వరకు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇందులో చాలామంది భారతీయులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా జల దిగ్బంధనం చేసేసి ఆ జలంలోనే కరాచీ కావచ్చు, కోట్లకు సంబంధించినటువంటి ఆ పోర్ట్లని అదే గంగల
కలిపేయాలని చెప్పేసి ఇవాళ భారతీయులంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ రాజ్నాథ్ సింగ్ అయితే క్లియర్గా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా పాకిస్తాన్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో రానున్న రోజుల్లో అందరి లెక్కలు కూడా తెలుస్తామని చెప్పేసి మోడీతో సహా అమిత్ షా, దాంతోపాటు ప్రతి ఒక్క కేంద్ర మంత్రులు, దాంతోపాటు ప్రధాని మోదీ అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే టర్కీ గురించి నేను మాట్లాడుకోవాలా. టర్కీ దాదాపు 2023లో భారీ భూకంపంతోనైతే అతలకుతలమైన టైంలో ఏ దేశం కూడా సహాయం చేయని టైంలో భారత్ ఇవాళ చేయూతనిచ్చి దానికి సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మెడికల్ పరంగా కావచ్చు, దాంతోపాటు విమానాలు, దాంతోపాటు ఏదైతే అక్కడ సహాయక చర్యలకు సంబంధించి చాలా వరకు కూడా హెల్ప్ చేసిన పరిస్థితి ఉంది. సో అంత చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ టర్కీ దగ్గరికి వెళ్ళి మాకు సహాయం కావాలి అని చెప్పేసి అన్న తర్వాత మేము ఖచ్చితంగా మీకు అబ్సల్యూట్లీ మీకు సహాయం చేస్తామని చెప్పేసి అన్న తర్వాత ఏదైతే ఈ పాకిస్తాన్, దాంతోపాటు చైనా ఏవైతే ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో, టర్కీ దేశాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా భారత్కి యాంటీగా ఉన్నట్టే కనిపిస్తూ దాంతోపాటు మనకు కూడా సపోర్ట్ చేస్తూ డబుల్ గేమ్ అనేది ఆడుతూ ఉన్నారు అని చెప్పేసి మనకే తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా ప్రతి ఒక్క భారతీయులు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని వదిలిపెడితే ఖచ్చితంగా మళ్ళీ మనకు కూడా ఇన్ ఫ్యూచర్లో ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి అంటే చైనా కావచ్చు, దాంతోపాటు టర్కీకి సంబంధించినటువంటి ఏవైతే అక్కడి నుంచి వస్తున్నటువంటి ఏమైతే ఐటమ్స్ కావచ్చు వాటిని పూర్తిగా రద్దు చేయాలి అనే ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్లు భారత్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ జల దిగ్బంధనంలో అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ అసలు ఎలాంటి విన్యాసాలు చేయబోతా ఉంది, అసలు ఎలా మట్టు పెట్టబోతా ఉంది అనే దానిపైన అయితే చాలామంది భారతీయులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది.